రైట్ గా దేశంలో చివరి దశ ఎన్నికలు ముగిసాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. అశోక్. సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికల సమరం ముగిసింది. ఈ రోజుతో ఈ సార్వత్రిక ఎన్నికలకు సమయం ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు 7వ దశ పూర్తయింది. 7వ దశలో ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పర్సెంటేజ్ చూసుకుంటే బీహార్ 48%, చండీగఢ్ 62%, హిమాచల్ ప్రదేశ్ 66%, జార్ఖండ్ 67%, ఒడిశా 62%, పంజాబ్ 55%, ఉత్తరప్రదేశ్ 54%, వెస్ట్ బెంగాల్ 69%. సో మొత్తం ఓవరాల్గా అయితే 58% పోలింగ్ నమోదైంది. ఇంకా ఇది 5 గంటల వరకు మాత్రమే ఇంకా సమయం ఉంది. అంటే ఇంకా గంటన్నర సమయం ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మొత్తం దేశవ్యాప్తంగా 7 ఫేజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగింది. మొత్తం 7 దశలు ప్రశాంతంగా ముగిసింది. సో మరికొద్దిసేపట్లోనే 6:30 అరౌండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో గత 2019 కన్నా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపింది. దేశ ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. మరి ఓవరాల్గా ఓటింగ్ పర్సెంట్ కూడా గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఫేస్లోనూ కూడా గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. సో 2019కి 2024కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్డీఏకి ఎంత వస్తుంది, యూపీఏకి ఎన్ని వస్తాయి మాత్రం కాస్త ఆసక్తి రేపుతా ఉంది. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ మరి కొద్దిసేపట్లోనే 6:30 తర్వాత వస్తాయి. ఖచ్చితంగా గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏకి 300కు ఎన్డీఏకు 300కు పైగా సీట్లు సాధించింది. యూపీఏ కేవలం 110-115 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాబట్టి ఈసారి అటు ఇండియా కూటమి ఏర్పడింది విపక్షాలు, ఇటు ఎన్డీఏ కూటమి రెండు కూటమిల మధ్య పోటాపోటీ నడిచింది. ఖచ్చితంగా ఇండియా కూటమి సభ్యులు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ వాళ్ళు అంటున్నారు. మరోపక్క ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉంటామంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ 7 దశల పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిదురుముదురు ఘటనలు తప్ప ఎక్కువ ఏమీ అల్లలు జరగలేదు. కేవలం కొన్ని ప్రాంతాలు ఆయా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అయితే పశ్చిమ బెంగాల్, బీహారు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తప్ప పెద్దగా ఎక్కడ అల్లలు జరగలేదు. సో ముఖ్యంగా అయితే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో మరికొద్ది సేపట్లో రాబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఫలితాలు కూడా ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా దీనిపై వెయిట్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ ఫలితాలతో మనకు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. నమోదైంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.